బ్రేకింగ్ న్యూస్ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు జలకల సంతరించుకున్నాయి. ఈ నెల 25 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాలతో నేడు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేని వర్షంతో కొన్ని మండలాల్లో వరి పంట నీట మునిగింది. గూడూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంత మండలాలు తడిసి ముద్దవుతున్నాయి. కోట, వాకాడు మండలాల్లో సముద్రం పొట్టెత్తింది. దీంతో హై అలర్ట్ చేశారు. ఎగువ ప్రాంతపు వరద నీరు వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్కు చేరుతోంది. చిలుకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ పనులకు తోడు భారీ వర్షాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు నుండి సురేంద్ర, చెప్పండి, మరో 5 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 5 రోజులంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ప్రసన్న బంగాళాఖాతం అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకి ప్రజలైతే అతరాకుతరం అవుతున్నారు. మరోవైపు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఏదైనా పనులు చేసుకోవాలన్నా కూడా రోజువారీ కూలీలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇటు రోడ్లపైన భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో వాహన సోదకులు, ప్రయాణికులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత 3 రోజులుగా ఈ వర్షం ఆగి కురుస్తున్నటువంటి నేపథ్యంలో చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించేటువంటి వారు పనులకు పోక కుటుంబం జరిగితే కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఎస్పీ ఆఫీస్ వద్ద మనం గమనించవచ్చు. ఈ యొక్క ఎడతెరిపి లేనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వర్షపు నీరు రోడ్ల మీద చేరి ఏ విధంగా ఆగిపోయి ఉన్నాయో ఈ యొక్క వాటర్ కూడా మనం గమనించవచ్చు. వాహన సోదకులు ఏ విధంగా ఈ యొక్క వర్షపు నీటిలో ప్రయాణిస్తున్నారు అనేది మనం గమనించవచ్చు. భారీగా ఈ యొక్క వర్షపు నీరు ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఈ రోడ్డులో ఆ యొక్క ఎస్పీ ఆఫీస్ కూడా దగ్గరగా ఉండడం, ఇక్కడికి వచ్చే అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ప్రజలు వస్తుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఈ నెలల్లో నడిచి వెళ్లేందుకు ఇటు పాదాచారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇటు నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క వర్షపాతం అయితే కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో భారీగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సముద్రం కూడా ఉప్పొంగుతా ఉంది. ఇక ముందుకు కూడా వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే సముద్ర తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇటు కోట, వాకాడు మండలాలతో పాటు కావలి, కోవూరు, ఆత్మకూరు, గూడూరు, నెల్లూరు నగరంతో పాటు పలు నియోజకవర్గాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అల్పపీడన ప్రభావం సాయంత్రానికి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉండటంతో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఇక అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా సెలవు తీసుకోకుండా ఈ యొక్క వచ్చేటువంటి వాయుగుండంగా మారి భారీ నుంచి అతి భారీ వర్షాలకు పడేటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజల్ని, లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే వాగులు, వంకలు పూర్తిగా నిండిపోయినటువంటి జలకల నిండుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందన్న ఉద్దేశంతో వాటి పైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అక్కడికి అధికారులు పంపించి ఆ యొక్క ఏవైతే వంకలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. దాంతో పాటుగా నెల్లూరుకి ప్రధానమైనటువంటి సోన్పల్ డ్యాము, కండలేరు డ్యాము కూడా ఫుల్ గా ఈ యొక్క వాటర్ ఇప్పటికే సోన్పల్ డ్యామ్ కి 74 టీఎంసీలు ఉన్నటువంటి నేపథ్యంలో పైన కురుస్తున్నటువంటి వంకలకు భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో దాదాపుగా 28,000 క్యూసెక్కుల నీరు కిందకి విడుదల చేశారు. దీంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు ఏవైతే ఉన్నారో ఆ యొక్క గ్రామాలందరినీ కూడా
లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇటు కళాశాలలకు పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. నిన్ననే ఈ యొక్క సెలవు కూడా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. దాంతో పాటుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే అండర్ బ్రిడ్జిల పాత్ర వద్ద వాటర్ చేరుతున్నటువంటి క్రమంలో నెల్లూరు నగరంలో ప్రధానంగా ఆ యొక్క అండర్ పాస్ల వద్ద ఈ యొక్క ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అదేవిధంగా పాదచారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు నగర కమిషనర్ కూడా ఆ యొక్క పర్యవేక్షిస్తూ అక్కడ వాటర్ నిలబడకుండా ప్రత్యేకమైనటువంటి మోటార్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ వాటర్ నిలబడకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా కూడా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇటు కైవెల్లి అనేది సౌరముఖి నదులకు పైన కురుస్తున్నటువంటి ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వరద నీరు చేరుతూ ఉంటే ఇప్పటికీ ఆ యొక్క సౌరముఖి నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. కైవెల్లి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. మరోవైపు కొన్ని గ్రామాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఏదైతే తిమ్మేరు వాగు, నక్కల వాగులు ఏవైతే ప్రధానంగా చేజర్ల మండలం, పదలకూరు, కలివాడి, చేజర్ల మండలాల్లో ఈ వాగులు ఉన్నంతన ఆ యొక్క గ్రామాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు పదలకూరు, సైదాపురం వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఆపేసి అక్కడ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడికి ఎవరిని పానికుండా అటుగా వాహనాలు పోకుండా ప్రయాణాన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా కలివాడి, చేజర్లకు సంబంధించి తిమ్మేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇటు మొత్తం మీద భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాయుగుండంగా మారేటువంటి సమయంలో ఇటు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారేటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. దాంతో పాటుగా ఈదురు గాలులు భారీగా వీస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క వాయుగుండంగా మారేటువంటి సమయంలో 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఈదురు గాలులు వీస్తాయని చెప్తా ఉన్నారు. అయితే ప్రజలంతా ఇటువంటి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కానీ ఎదుర్కొనేందుకు ఇటు అధికారులు సిద్ధంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ వాళ్ళు సూచన చేయడం జరిగింది. కలెక్టర్ కూడా నేరుగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే డ్యాములు ఏమన్నా ఎక్కడైనా తెగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నా, ఈ వాగులు, వంకలు, చెరువులు ఏదైనా ఉన్నా కానీ అక్కడికి నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ కోరి ఉన్నారు. అయితే దాంట్లో పూర్తిగా నిమగ్నమయ్యి ఇటు అధికారులంతా కూడా నిమగ్నం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఈ తెల్లవర పరివాహక ప్రాంతం అయితే నెల్లూరు జిల్లాకి ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా రెండోదిగా కండలేరు డ్యామ్ చెప్పుకోవచ్చు. ఈ డ్యాము సోంచెల డ్యామ్ కి, కండలేరు డ్యామ్ కి భారీగా వరద నీరు చేరున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ఆ యొక్క కన్నా కట్టిన ఆ కండలేరు డ్యామ్ కు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ ఇప్పటికే అప్రమత్తం చేసి ఆ లోతట్టు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి క్రమం జరుగుతా ఉంది. దీంతో పాటుగా నెల్లూరు నగరంలో 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి నగరంలో ఉన్నటువంటి డ్రైన్లైనా కూడా పూర్తయి రోజున్నర ప్రవహిస్తా ఉన్నాయి. దీంతో ఆ యొక్క డ్రైనేజ్ వాటర్ తో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ యొక్క వర్షాలు పడినప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా అక్కడ డ్రైనేజీల్లో నీట్ గా ఉంచి ఆ డ్రైనేజీల్లో వర్షపు నీరు లేదా డ్రైనేజ్ వాటర్ పైకి రాకుండా పనులు ఉండవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఈ యొక్క వర్షం పడితేనే ఈ యొక్క పరిస్థితుల పైన ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఆ డ్రైనేజీలను క్లీన్ చేయడం సరైనది కాదని ముందుగా వీటిలన్నిటిపైన కూడా తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు నెల్లూరు జిల్లాకు ముందు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఆ సురక్షిత ప్రాంతాలకు ఎప్పటికే ప్రజలు చేరుస్తా ఉన్నారు. వారికి అవసరమైనటువంటి రేషను, బియ్యము, సరుకులు అన్నింటిని కూడా సిద్ధం చేసుకొని ఈ యొక్క వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏదన్నా చేపల వేటకు వెళ్ళి ఉంటే తిరిగి వచ్చేయాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సముద్రంలోకి ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. మరోవైపు విద్యుత్ శాఖ కూడా అప్రమత్తమయ్యి ఆ విద్యుత్ శాఖ కూడా ఎవరికి సెలవులు ప్రకటించకుండా ఈ యొక్క విద్యుత్ అంతరాయం జరగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆ యొక్క విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడైనా పాతబడినటువంటి స్తంభాలు ఉన్నా కానీ ఆ యొక్క పాతబడినటువంటి వైర్లు అటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళవద్దని చెప్పి వారు అప్రమత్తం చేస్తా ఉన్నారు. విద్యుత్ శాఖతో పాటు ఇటు జిల్లాలో ఉన్నటువంటి పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క పడేటువంటి వర్షపాతాన్ని ఆ యొక్క ఏవైతే వాగులు, వంకలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ప్రమాదం పొంచి ఉంది, ఎక్కడ గతంలో జరిగినటువంటి ప్రమాదాలు గతంలో
ఎక్కడ ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్లి నేరుగా పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా నేరుగా జిల్లా కలెక్టర్కి తెలియజేస్తా ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపుతా ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉంటే మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్తా ఉన్నారు. ఎవరికి ఎలాంటి అవసరమైనా కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నారు. దాంతో నగర ప్రజలకు కూడా ఇటు కమిషనర్ కార్పొరేషన్ ఆఫీసులో ప్రత్యేకంగా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ మండల ఆఫీసుల్లో ఈ యొక్క కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేయాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు కూడా ఆలోచించకుండా నేరుగా అధికారులను సంప్రదిస్తే వారికి అందుబాటులో ఉన్నటువంటి వారు వచ్చి సహాయక చర్యలు చేపడతారని చెప్తా ఉంది. అదే విధంగా మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో కాసేపట్లోనే ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో కూడా సమావేశం కానున్నారని తెలుస్తా ఉంది. ఇక వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం రాత్రికి ఈ వాయుగుండంగా మారేటువంటి సమయంలో వర్షం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చెన్నై అంతా కూడా ఈ యొక్క భారీ వర్షాలతో మొత్తం మునిగిపోయినటువంటి నేపథ్యంలో నెల్లూరుకి ఆనుకున్నటువంటి చెన్నైకి ఆనుకున్నటువంటి నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కోటవాకాడు గూడూరు వంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వారిని అయితే ప్రత్యేకంగా వారి గురించి అయితే దృష్టి పెట్టి వారిని వద్దకు నేరుగా ఎవరు సముద్ర వేటగా వెళ్ళటం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఈ బంగాళాఖాత అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారేటువంటి సమయంలో ఈదురుగాలు వీస్తాయి కాబట్టి ఎవరు కూడా పాతబడినటువంటి ఇళ్లలో ఉండవద్దని, ఆ యొక్క చెట్ల కింద ఉండవద్దని, ఎవరైనా అవసరమైతేనే బయటకు రావాలి, అవసరం లేకపోతే అది మీకు ఏదైనా అత్యవసరం అయితే అధికారులను సంప్రదించాలని చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ యొక్క వర్షపాత బంగాళాఖాత అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టి ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.